ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావచ్చు, అటు టీచర్ ఎలక్షన్లో అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ పార్టీ. చెప్పారు అందరు జనాలందరూ చెప్పారు కొంచెం వేరే క్యాండిడేట్కి ఇవ్వండి, ఆల్ ఫోర్స్ నరేందర్ కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి జనాల నుంచి కూడా రివ్యూ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పట్టించుకోలేదు. సో ఆ విషయం పైన ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. ఏంటన్న అసలు చాలామంది జనం నుంచి కూడా ఒపీనియన్ తీసుకుర్రు, ఆల్ ఫోర్స్ నరేందర్కు ఇవ్వద్దు టికెట్ అనే, ఏం చేయలేదు జనాలకు అని చెప్పినప్పటికీ కూడా మీరు మొండి వైఖరిగా ఇచ్చిరు, అందులో ఓటమి కూడా చూసినటువంటి పరిస్థితి. మీరేమంటారు? అలాంటిది ఏది లేదండి. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుందంటే అది సమిష్టిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరి అభిప్రాయం మేరకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే, ఇవాళ 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం క్యాండిడేట్ని కూడా పెట్టకుండా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం కూడా బీజేపీకి తాకట్టు పెట్టి బీజేపీ క్యాండిడేట్ను గెలవడానికి కృషి చేసినటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడుతుంటే ఇవాళ కేసీఆర్ ఎట్లయినా కేటీఆర్ అరెస్ట్ కావడం తథ్యం. దీని నుంచి తప్పించుకోవడం కోసమే బీజేపీ దగ్గర మోకరిల్లి మొత్తంగా బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి తాకట్టు పెట్టి బీజేపీ క్యాండిడేట్ని గెలిపించడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన క్యాండిడేట్కు గెలిచిన క్యాండిడేట్కు డిఫరెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఇవాళ మెజార్టీ ఓట్లు చాలా వేల ఓట్లు ఇవాళ విత్డ్రా అంటే క్వాలిఫై కూడా కాలేదు. క్యాండిడేట్ సరైన క్యాండిడేట్ అనుకుంటారా కాంగ్రెస్ పార్టీ తరఫున? డెఫినెట్గా మేమేంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇవాళ అందరి ఆలోచన మేరకు సమిష్టి నిర్ణయం మేరకే ఇవాళ క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి కుట్ర బీఆర్ఎస్ బీజేపీని గెలిపించడంలో బీఆర్ఎస్ పార్టీ ఓటు మొత్తాన్ని కూడా బీజేపీకి వేయడం వల్లనే ఇది డిఫరెంట్ జరిగింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తగ్గలేదు. ఇవాళ కావాలంటే మీరు గతంలో వచ్చిన మా ఓట్ బ్యాంక్ చూడండి, ఇప్పుడు వచ్చిన మా ఓట్ బ్యాంక్ చూడండి, గెలిచిన క్యాండిడేట్ మాకు ఉన్న డిఫరెన్స్ కూడా పెద్దగా లేదు. ఇవాళ చాలా వరకు ఇన్వాలిడ్ ఓట్స్ కూడా ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలి. మేమేమంటున్నామంటే దీన్ని చూసి ఇదేదో జరిగిపోతుంది, ఇదేదో పెద్దగా ఏదో జరుగుతుందంటే ఇదంతా బీజేపీ భ్రమ. ఇంకోటి మల్లన్న లాంటి వాళ్ళు అంటారు కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి రేవంత్ రెడ్డి కావాలని ఓడగొట్టి పిస్తుండని చెప్పేసి అంటారు. మీరేమంటారు? అలాంటిది ఇవాళ మల్లన్న గారు ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కావట్లేదు. ఇవాళ దయచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఇవాళ దేశవ్యాప్తంగా మా నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చారో ఇవాళ కులగణన చేయాలని ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే మొదటిసారిగా పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇవాళ ఒకసారి కులగణన జరుగుతుంది. ఇంత శాస్త్రీయంగా సైంటిఫిక్గా కులగణన చేసిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. ఇవాళ బీసీలకు న్యాయం జరగాలి, అణగారిన వర్గాలకు న్యాయం జరగాలనేదే ఇవాళ ప్రజాప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఇవాళ స్థానిక సంస్థల ఆనాడు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము ఏదైతే 42% హామీ ఇచ్చామో దానికి అనుగుణంగా నిన్న క్యాబినెట్ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇవాళ రేపు అసెంబ్లీలో కూడా రేపు చట్ట రూపం రాబోతుంది. అంటే ఇది మా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి. దయచేసి ఇవాళ కొంతమంది తమ స్వార్థ రాజకీయాల కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడుతారు తప్ప నేను అదే చెప్తున్నా, చేతనైతే 10 ఏళ్లుగా తెలంగాణను పరిపాలించినటువంటి కేసీఆర్ చేసింది బీసీలకు ఏందండి? ఆనాడు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఉంటే ఇవాళ దాన్ని 18%కి తీసుకొచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ది. ముందు కేసీఆర్ బీసీలకు క్షమాపణ చెప్పాలి. పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 69% ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలవుతుంది. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో 59 రిజర్వేషన్ ఇవాళ స్థానిక సంస్థల్లో ఉంది. మరి నువ్వు ఉన్న రిజర్వేషన్ తగ్గించినటువంటి చరిత్ర కేసీఆర్ది. మరి అదేవిధంగా బీజేపీ 10 ఏళ్లుగా ఇవాళ తెలంగాణ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ టెక్నికల్ ఓబీసీ, మరి బీసీలకు ఏం చేసిన ఒకసారి నరేంద్ర మోడీ కూడా బీజేపీ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ నేను బీసీ ప్రధాని అని చెప్పింది కదా, మరి కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖని ఎందుకు ఏర్పాటు చేయలేదండి? ఇవాళ రేపు జరగబోయే జనగణలో కులగణన చేస్తామనే హామీ ఎందుకు ఇవ్వట్లేదండి? ఇవాళ మీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టినే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం, అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందంటే అదొక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా మాత్రమే. ఇవాళ అది కూడా ప్రూవ్ కూడా అవుతుంది. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వర్గీకరణ అంశం కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక శాస్త్రీయంగా ఇవాళ పరిష్కారం చూపించింది. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. మల్లన్నను
వదులుకోవడం వల్ల పార్టీకి ఏం నష్టం ఉండదంటారా? మల్లన్న కాంగ్రెస్ పార్టీ గౌరవించింది, కానీ అతను ఆయనకు ఇంకా ఏ ఉద్దేశాలతోటి ఎవరి మెహర్బాన్ కోసం ఏం చేయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ ప్రభుత్వం ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండకుండా ఆ విధంగా చేసినందుకు ప్రభుత్వం అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డెఫినెట్గా అల్టిమేట్గా పార్టీ ఇంపార్టెంట్ అండి. ఎవరైనా కూడా పార్టీని గౌరవించాలి. ఇవాళ పార్టీని ధిక్కరిస్తే డెఫినెట్ కూడా పార్టీ కూడా అతని మీద చర్యలు తీసుకుంది. ఇవాళ నీకు గౌరవించి ఇచ్చింది కదా, నువ్వు దాన్ని కాపాడుకోవాలి కదా. ఇవాళ బీసీ వ్యక్తిగా నీకు ఒక ఎమ్మెల్సీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీది కదా. ఇవాళ నువ్వు దాన్ని చేయకుండా ఇంకా కూడా ఇవాళ అసలే చేయరు. ఇప్పుడు 10 ఏళ్ళుగా బీజేపీ ఏం చేసిందో దమ్ముంటే చెప్పమనండి. 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ బీసీలకు ఏం చేసిందో చెప్పమనండి. ఇవాళ మేము వచ్చి సంవత్సర కాలంలోనే ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సామాజిక న్యాయం చేస్తుండో ఇన్ని చేస్తుంటే దీని మీద బురదలతో అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. దయచేసి బీసీ వాదాన్ని ఒక వ్యక్తితోటి ముడిపెట్టకండి. ఇవాళ అదే చెప్తే మరి నల్గొండలో క్యాండిడేట్ ఓడిపోయిండు అంటే నేను ఇక్కడ ఇంకొక దగ్గర గెలిచిండు అంటే దయచేసి ఒక వర్గానికో ఒక వ్యక్తికో మొత్తంగా బీసీ వాదాన్ని పెట్టడం అనేది తగదు. ఇది మంచి పద్ధతి కాదు. అంటే మల్లన్నను మళ్ళీ తీసుకునే అవకాశం ఉందా? తర్వాత కొద్ది రోజుల తర్వాత కావచ్చు, లేదా లాస్ట్ మూమెంట్లో కావచ్చు, మళ్ళీ రీబ్యాక్ వచ్చే అవకాశం ఉంది? నేనేమంటున్నా అంటే డెఫినెట్ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు కూడా ఇండిపెండెంట్గా ఏదో నియంతృత్వంగా నిర్ణయాలు జరిగేది ఏదేమైనా కూడా ఇలా మాకు పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ మాట్లాడే ప్రెస్ మీట్ చూస్తే అదే విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చే విధంగానే ఆ ప్రెస్ మీట్ కనిపించింది. మీరు ఆ విధంగా మేము అడుగుతాం. నేనేమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, అధిష్టానము ఇన్ఛార్జీలు అందరూ కలిసి డెఫినెట్ కూడా సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. అది యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీని అదే అంటున్నా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నిర్ణయం వదిలేస్తున్నాం. నిర్ణయం ఏం తీసుకుంటే ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీ ఆనాడు గౌరవించింది, ఎమ్మెల్సీ ఇచ్చింది, అందరూ కూడా గౌరవించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే. నేనేమంటున్నా అంటే మాది దయచేసి ఇది ఒక ఏకపక్ష నిర్ణయాలు జరగదు. ఇవాళ నాయకత్వం అందరు కలిసి ఏం నిర్ణయం తీసుకున్నా దానికి మేము ఓకే డెఫినెట్ కూడా మేము ఒక కాంగ్రెస్ పార్టీ సిన్సియర్ సోల్జర్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. మీరు మేనిఫెస్టోలో ఒక మెంబర్గా ఉన్నారు. సో ఆ తరుణంలో అన్నీ ఊహించే రాశారు, జనాలకు అందుబాటులో ఆ మేనిఫెస్టోని నమ్మే మీకు ఓటేశారు. సో నిజంగా మీరు గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి చూస్తుర్రా? రుణమాఫీ పర్ఫెక్ట్ అయిందా, లేకపోతే 200 యూనిట్ల విద్యుత్ ఇస్తుర్రా లేదా అని చెప్పేసి ఒకసారి రివైజ్ చేసుకునే ప్రయత్నం జరిగిందా? డెఫినెట్గా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేము తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని ప్రజలు, అన్ని కుల సంఘాలు, మేధావులతోటి చర్చించే మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలు 6 గ్యారంటీలతో పాటు మిగతా అంశాలన్నిటి కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ఇవాళ దీనితో పాటు గతంలో తెలంగాణని దాదాపు 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ ఆర్థిక విధ్వంసం చేసిండు. దాదాపు 7.5 లక్షల కోట్ల ఎన్ని రోజులు చెప్తారు? 15 నెలలు అవుతుంది ఇదే పని చెప్పబట్టి. అదే చెప్తున్నా. అయినా కూడా ఒకవైపు ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా ఎక్కడ కూడా ఈ ప్రజాప్రభుత్వం వెనకకు పోవట్లేదు. మేమిచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేసి తీరుతామని ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఒక విషయం కూడా మర్చిపోరాదు. ఇవాళ మేము గతంలో ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇవాళ ఎవరు కూడా చేయనటువంటి సాహసోపిత నిర్ణయాన్ని ఇవాళ మహిళలకు ఆర్థిక స్వాలంబన, ఆర్థిక చేయుత జరుగుతుంది. అదేవిధంగా గ్యాసు 500 రూపాయలకి 200 యూనిట్ల వరకు ఇవాళ ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, మొన్ననే ఇందిరమ్మ ఇండ్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రజాప్రభుత్వం రైతులకు ఏదైతే మేము రైతులకు హామీ ఇచ్చామో ఒకే కాలంలో ఏకకాలంలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి. అదేవిధంగా ఏదో ఎట్టికే చేసుకోవద్దు, అది పూర్తి స్థాయిలో అమలు అవుతుందని వాదన మీపై. అట్లాంటిది ఏదండి. అదే చెప్తున్నా. ఇవాళ సన్న ఓట్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి చరిత్ర మాది. ఇవాళ ఒక సంవత్సర కాలంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర మా ప్రజాప్రభుత్వం. 10 ఏళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో తెలుసు కండి. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు జనాలకు? డెఫినెట్గా నేనేమంటున్నా అంటే డెఫినెట్గా చెప్తున్నాం, ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. అయితే బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రపూరితంగా భావోద్వేగాల రాజకీయాలు, ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్ళుగా సంపాదించుకున్న సంపద అంతా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ద్వారా, పేపర్ల ద్వారా ప్రజాప్రభుత్వం మీద బురదలుతుంది తప్ప ఇవాళ ప్రజలన్నీ గమనిస్తున్నారు. నేను సూటిగా ప్రశ్నిస్తుంది, 10 ఏళ్లలో బీఆర్ఎస్ రైతులకు ఎంత రుణమాఫీ చేసిందని చెప్పమనండి. మేము ఇవాళ చర్చ పెడతాం. కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, హరీష్ రావు వస్తారా చెప్పమని, డేటుని టైం ఫిక్స్ చేయమని మేము వస్తాం. సంవత్సర కాలంలోనే మేము ఎంత రుణమాఫీ చేసాం, బీఆర్ఎస్ 10 ఏళ్లలో రుణమాఫీ ఎంత చేసింది. అదేవిధంగా 10 ఏళ్ళు పరిపాలించి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మేము సంవత్సర కాలంలోనే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఆనాడు మీరు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్నే 3 సార్లు లీకేజీలు అయిందండి. మొత్తంగా మీది
కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కాము, చేపల స్కాము, విద్యుత్ కొనుగోలు అవినీతి, ఇవాళ మీదంతా కూడా ఏది కాదేది అనర్హం అవినీతి కన్నట్టు 10 ఏళ్ళుగా మొత్తం కూడా అవినీతి అక్రమాలు చేసిరు కదా. ఇవాళ ప్రజాప్రభుత్వం అన్ని సరిదిద్దుతూ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తున్నాం, ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. అయినా కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తాం. ఇవాళ ప్రజలు మా వైపు ఉన్నారు కదా, అందుకే బీఆర్ఎస్కు మన పార్లమెంట్ ఎలక్షన్లో 0 సీట్ ఇచ్చారు. ఇప్పటికైనా మారండి. ఇక 10 ఏళ్ళుగా బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది. ఏం చేసిరండి వాళ్ళు? రైతులకు ఏం చేశారు? మీరు అందరూ చూసి రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు దాని నిరసన తెలియజేస్తుంటే రైతుల మీద ఏ విధంగా కాల్పులు జరిపిన మనందరం చూడలేదా? ఇవాళ వాళ్ళ బీజేపీ మేనిఫెస్టోలో 2019లో ఏం చెప్పారు? రైతులకు పెన్షన్ ఇస్తున్నారు. మరి ఎక్కడ పోయిందండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని ఎక్కడ పోయిందండి? నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నారు. 15 లక్షలు ఎవరికి వచ్చిందండి? చెప్పనండి. ఇది అందుకే బీజేపీ ఎమోషనల్ రాజకీయాలకు, బీఆర్ఎస్ ఎమోషనల్ రాజకీయాలకు కాలం చెల్లింది. ఇవాళ తెలంగాణ ప్రజలు విజ్ఞులు అన్నీ గమనిస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు, 10 ఏళ్ల బీజేపీ పాలనకు, సంవత్సర కాల కాంగ్రెస్ పాలనకు చర్చ పెట్టండి. మీరు ఎన్ని అభివృద్ధి చేసిరు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిరు, మేమెన్ని తీసుకొచ్చినో దాన్ని చర్చిద్దాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా. మీరు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులను ప్రతిసారి చెప్తారు కదా, ఒక స్పష్టత అనేది జనాలకు ఈ పథకాన్ని ఇప్పుడు తీసుకొస్తాం, చేసేదేందో పర్ఫెక్ట్ చేయండి, మీరు చేయకపోయినా అది వచ్చి చెప్పండి అని చెప్పేసి కూడా జనాలు కోరుకున్నటువంటి పరిస్థితి. రోజు ప్రజాభవన్ ముందుకు పోతే వందల సంఖ్యలో జనాలు అప్లికేషన్లు పట్టుకొని వస్తారు. కనీసం అట్లీస్ట్ వాళ్ళకి ఇప్పుడు ఈ పథకం ఇప్పుడు వరకు కంప్లీట్ అవుతుంది, మీరు చెప్పిన 100 రోజులు పోయింది, ఇప్పుడు అయింది, ఇన్ని రోజులు 15 నెలలు అవుతుంది, అయినా మీరు చెప్పిన దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో అమలు జరుగుతలేదు. అలాంటిది డెఫినెట్గా ఇవాళ మేము ఇచ్చినటువంటి ఏదైతే గ్యారంటీలు ఇచ్చామో ప్రతిదీ కూడా పథకాలన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇవాళ మీరన్నట్టు ప్రజాభవన్లో గత 10 ఏళ్ళ ఎవరైనా ప్రజాభవన్కి పోయిరండి, కనీసం ముఖ్యమంత్రిని కలుసుకునే స్వేచ్ఛ ఉండేనా? మంత్రులు చివరికి చేంజ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. నేను అదే చెప్తున్నాండి, గతంలో కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదు. మాట్లాడితే ఇన్ని నిర్బంధాలు పెట్టినో మనందరం చూసాం. చివరకు ధర్నా చౌకును ఎత్తేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు ఇవాళ స్వేచ్ఛగా ప్రజాభవన్లకు, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు పోయి మంత్రులను కలుసుకోవచ్చు, సెక్రటరీ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అందుబాటులో నిరంతరం ఎవరినైనా ఆఫీసర్ని కలిసి పనిని ఎంతవరకు వచ్చింది, ఏం జరిగింది అనేది ఇవాళ రివ్యూ చేసుకునేది, కలుసుకునేది, సాధక బాధలు చెప్పుకునేటువంటి ఈ ప్రజాప్రభుత్వంలో ఆ స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా. గతంలో ఆ విధంగా లేదు. అందుకే ఇవాళ కేసీఆర్ని ఫామ్ హౌస్కే పరిమితం చేశారు. నేనేమంటున్నానంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, ఎంత ఇబ్బందులు ఉన్నా మేము ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలో సగం వరకు ఇవాళ అంశాలను అమలు చేసాం. మిగతాయి కూడా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అమలు చేస్తాం. ఎక్కడికి కూడా మేము ఇచ్చినటువంటి హామీల్లో వెనక పోయే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల తెలంగాణ అభివృద్ధి సంక్షేమం మాకు ముఖ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక మోడల్గా, ఆదర్శవంత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రిమండలి యొక్క ప్రధాన లక్ష్యం. దానికోసం ఇవాళ నిరంతరం పనిచేస్తున్నాం. ఇవాళ మీరు చూసారు, గతంలో 9 ఏళ్ల కేటీఆర్ దావోస్ పోయి ఎన్ని పెట్టుబడులు తీసారు? మొత్తంగా 9 ఏళ్లలో పోయి ఆయన తీసుకొచ్చి 20,000 కోట్ల పెట్టుబడులు తీస్తాయి. ఈ ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాలు దాదాపు 2 లక్షల పైగా పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఇవాళ తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీ, యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, అంటే ఇవాళ తెలంగాణ యువత కూడా ప్రపంచ కంపెనీలతో పోటీ పడాలంటే వాళ్ళ స్కిల్ని కూడా డెవలప్ చేయవలసిన అవసరం ఉందని ఇవాళ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇట్లాంటి వినూతమైనటువంటి ప్రోగ్రామ్స్ తోటి, పథకాలతోటి ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇవాళ అధికారం కోల్పోయినవని అక్కస్తోటి ఇవాళ కేటీఆర్, కవితారావు, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు వల్ల ఇవాళ ఏది పడుతుంది ప్రభుత్వం మీద బురదలుతుంది తప్ప నిజంగా వాళ్ళకి ఇవాళ కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్లో దాచుకుండండి? 10 ఏళ్ల అవినీతి అక్రమాలు ఇవాళ బయటపడుతున్నాయి. తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుండు. ఇప్పటికైనా మారండి. మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా మెలగండి. నేను అదే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీని మొత్తం బీజేపీకి తాకట్టు పెట్టిరు కదా. ఎందుకంటే నీ కేసుల అవినీతి అక్రమాల వల్ల. ఇప్పటికైనా మారండి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్యబద్ధంగా క్రిటిసిజం నేను తీసుకుంటా, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. అంతే తప్ప ఏది పడితే అది విష ప్రచారాలు చేస్తే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. రైట్. ఇది ఏది ఏమైనప్పటికీ మా ప్రయత్నం మాత్రం ఏదైతే మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేసేంత వరకు మా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.